హై వోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకాభిమానులను కనువిందు చేస్తాయన్న అంశం చాలా రోజులుగా వినిపిస్తున్నదే. అయితే హాలీవుడ్ లో రూపొందించిన టర్మినేటర్, జడ్జిమెంట్ డే చిత్రాల స్థాయిలో ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను తీర్చిదిద్దినట్లుగా తాజాగా సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. బైక్లు, కార్ల చేజింగ్లతో పాటు కొండలు ఎక్కే దృశ్యాలు, నదులు దాటే సీన్స్ అద్భుతంగా చిత్రీకరించారట. ముఖ్యంగా జెట్ మ్యాన్ స్టంట్ అయితే ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందట. హీరో ప్రభాస్ పై చిత్రీకరించిన అన్ని రకాల యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతగానో అలరిస్తాయని, అలాగే హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా యాక్షన్ సీక్వెన్స్ లో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ నటించిందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియోలు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, సినిమాలో యాక్షన్ మాత్రం ఊహించని స్థాయిలో అలరిస్తుందని అంటున్నారు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రాన్ని 3 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అందుకే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులను కూడా ఇందులో నటింపజేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మేలో చిత్రీకరణ పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుండగా, ఈ చిత్రంలో ఇంకా మందిరా బేడి, ఎల్విన్ శర్మ, జాకీ ష్రాఫ్, నీలి నితిన్ ముఖేష్లు తదితరులు నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాహుబలి వంటి భారీ చిత్రాల తరువాత ప్రభాస్ మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కాగా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ఖాతా తెరిచి ఇంకా ఎలాంటి పోస్టులు పెట్టక మునిపే దాదాపుగా 7 లక్షల మందికి పైగా ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. అయితే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.